సభాపతి రామకృష్ణరాజుని ఉపసభాపతి స్థానం నుంచి తొలగించాలి. ఆకువీడు దళితులకు రక్షణ కల్పించాలి. ఆకువీడు దళితులకు రక్షణ కల్పించాలి. రఘురామకృష్ణరాజు దళితుల మీద పగబట్టి ఆకువీడు దళితుల మీద చేస్తున్న దాడులను అరికట్టాలి. జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిస్తాం. దళితులపై దాడులను అరికట్టాలి. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి. అందరూ భారతీయులు. బహుజనుల మీద రామకృష్ణరాజు దాడులను ఆపాలి. మతం పేరుతో ఆకువీడులో దళితులను చేస్తున్న రామకృష్ణరాజుని ఉపసభాపతి స్థానం నుంచి తొలగించాలి. మనువాద సిద్ధాంతాన్ని విడనాడాలి. న్యాయస్థానాలు మనువాద సిద్ధాంతాలను విడనాడాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై, దళిత క్రిస్టియన్స్పై, మరీ ముఖ్యంగా మాల కమ్యూనిటీపై వరుస దాడులు జరుగుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ కని విని ఊహించిన విధంగా ప్రశాంతతకు మారుపేరైన ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద జరిగే దాడులు బీహారు, యూపీ రాష్ట్రాలను కూడా తలపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతాయని ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడు కూడా ఇంతకుముందు ఊహించలేదు. తాజాగా మనం చూసినట్టయితే కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఒక గ్రామంలో ఒక దళితుడు చనిపోతే అతని శవాన్ని కూడా వెళ్ళనివ్వడానికి వీల్లేదని ఆ గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. ఇది చాలా అమానుష్యం. ఎంతకన్నా అమానుష్యం ఏంటంటే ఆ సంఘటన మీద ప్రభుత్వం ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదు. నిందితుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ విషయంలో ప్రక్కన పెట్టి అది ప్రజలు మర్చిపోకముందే రీసెంట్గా అంటే మార్చి నెల 27వ తారీఖు శ్రీరామనవమి రోజున ఉండి శాసనసభ్యుడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గారైనటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారు చేసిన ఆయన ఆధ్వర్యంలో జరిగిన అమానుష్య కార్యాలు సభ్య సమాజాన్ని విస్తుపోయేలాగా చేస్తున్నాయి. ఒక మాలపేటలో, ఆకివీడులోని పెదపేట అనే ఒక మాలపేటలో ఉన్న చిన్న మాల కులదైవమైన వంతెలమ్మ ఆలయం దగ్గరికి ఆయన అక్కడ కార్లు కూడా వెళ్ళవు. అట్లాంటి ప్రదేశానికి ఆయన ఒక 50 మంది పోలీసుల్ని, 100 మంది అనుచరుల్ని, గోండాల్ని వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ నానా బీభత్సం సృష్టించి అక్కడ ఉన్న మాలలను రెచ్చగొట్టి అక్కడ ఘర్షణ జరిగే వాతావరణం సృష్టించారు. ఆ తర్వాత ఆ ఘర్షణ సందర్భంగా జరిగిన గొడవలో ఇప్పటికీ 58 మంది మాల యువకుల్ని, అంటే ఇంచుమించు ఆ గ్రామంలో పెదపాడు గ్రామంలో ఇంతవరకు ఏ ఒక్క మాల యువకుడిని వదలకోకుండా మొత్తం ఊర్లో ఉన్న మాలపేటలో ఉన్న మాల యువకులందరినీ పోలీసులు లిఫ్ట్ చేసి అజ్ఞాతం ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి వారిని ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఏమైంది తెలియదు. ఇప్పటికీ 4-5 రోజులు అయిపోయింది. ఆ గ్రామంలో ఉన్న మాలలంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా మగవాళ్ళని, మా పిల్లల్ని, మా అన్నదమ్ముల్ని, మా భర్తల్ని వదలండి అని మహిళలు వెళ్తే వాళ్ళని కూడా బెదిరించి, మీరు కనుక మీ మగవాళ్ళ గురించి కేసు పెడితే, వాళ్ళ గురించి మీరు అడిగితే మీ మీద కూడా కేసు పెట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా మిమ్మల్ని కూడా లోపలేస్తామని చెప్పి అధికార యంత్రాంగం బెదిరించడం జరుగుతుంది. ఇది మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నామా లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నామా అనేది అర్థం కావట్లేదు. చాలా దారుణమైన పరిస్థితి. రాజ్యాంగం అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తుందా లేదా అనే విషయం కూడా సందేహాస్పదంగా ఉంది. ఈ సంఘటనకి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది మాలలంతా కూడా చాలా కలత చెంది దీనికి ఆందోళన పడుతున్నారు. ఢిల్లీలో దళితుల మీద జరుగుతున్నటువంటి దమనకాండని, అలాగే వివక్షని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం జరిగినటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఉండిలో ఎన్నో దేవాలయాలు ఉంటే
మరి డిప్యూటీ స్పీకర్ గారు కేవలం అక్కడికే ఎందుకు వెళ్ళారు అనేది ఒక ప్రశ్న అయితే, ఆయన పోలీసు బలగంతో, గన్మ్యాన్లతోటి, మరి టీడీపీ, మరి జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలతోటి దాదాపుగా 100-150 మంది కార్యకర్తలతో వెళితే దళితులు వారి మీద దాడి చేశారని అనటం ఎంతవరకు నిజం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున దళిత బిడ్డల్ని వారు అరెస్ట్ చేసి ఎంతమందిని అరెస్ట్ చేశారు, వారు ఎక్కడున్నారనేది కూడా తెలియకుండా మరి పోలీసు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే బేషరతుగా అరెస్ట్ చేసినటువంటి దళిత యువకుల్ని మరి వారు విడుదల చేయాలి, వారిపై పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించుకోవాలి. అలాగే మరి దళితుల మీద ఇలాంటి దాడులు ఇంకా ముందు జరగకుండా దీన్ని అరికట్టాలని చెప్పేసి